టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నీట మునిగిన ముంబై మహానగరం. జైలు నుంచి విడుదలైన అఘోరి. బీసీ గురుకులంలో చర్మ వ్యాధుల కలకలం. వరద ఉధృతికి ఇసుకతో నిండిన పంట పొలం, కన్నీరు పెట్టుకున్న మహిళా రైతు. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, సివిల్ సర్వీసెస్పై బాలలత మేడం అవగాహన సదస్సు. ఎంతోమందిని ఐఏఎస్ను తయారు చేశానని, ముందు ఇంకా ఎంతోమందిని ఐఏఎస్లుగా చేయడమే ప్రధాన కర్తవ్యంగా ముందుకెళ్తున్నానని సిఆర్బిఎస్ఐ అకాడమీ డైరెక్టర్ బాలలత మేడం తెలిపారు. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సివిల్స్పై అవగాహన కార్యక్రమం ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి హాజరయ్యారు. ఆడపిల్ల అనగానే డిగ్రీ చదవాలి, ఆపేయాలి అదంతా కాదు. ప్రతి రియల్గా స్టోరీ ఒకటి చెప్తాను. నాకు ఒక స్టూడెంట్ ఉంది, తన పేరు మౌర్య, నాన్నపేరు మౌర్య. వాళ్ళ నాన్నగారు చేయొచ్చు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో చాలామంది ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సార్తో మాట్లాడాను. మీకు నేను ఫ్రీగా వారానికి ఒక క్లాస్ హైదరాబాద్ నుంచి మీకు నేను చెప్పిస్తాను. Good afternoon. Myself is Sotlas. I had completed my post-graduation from pharmacology. Present I am civil aspirant, but I have one doubt. నేను ప్లాన్ బి చేసుకోవచ్చా చేసుకోవచ్చు? సివిల్ సర్వీసెస్కి ఎవరు ప్రిపేర్ అయినా నేను ఫైట్ చేసి సంపాదించాను. నేను దాన్నే బిలీవ్ చేస్తాను. ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైఫ్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ ఆన్. జీవితంలో నిజమైన ఆనందం ఏంటి తెలుసా? ఆ జీవితాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది. ఎలా పుట్టాం మీకు వర్చువల్ క్లాస్ రూమ్లో నేను పెట్టిస్తాను. మీకు పూర్తి స్థాయిలో మొత్తం దానిలో అర్థమవుతుందని చెప్పను, కానీ మీకు ఒక ఓరియంటేషన్ వచ్చేస్తుంది. అంటే ఎలా చదవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ ఐపీఎస్ ఎలా చదవాలి, దీని మీద మీరు చదువుతుంటే ఇంకా బాగా చదువుతుంటే నేను మళ్ళీ ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తాను. ఈలోపు మీరు కొంచెం పికప్ అవ్వండి. మీకోసం ఖచ్చితంగా ముఖ్యంగా మీ కాలేజ్ నుంచి కర్నూలు జిల్లా వాస్తవ్యం నుంచి ఎంతోమంది ఇంకా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇండియాకి ఎక్కువ సపోర్ట్ సిస్టమ్ దొరుకుతుంది. అంటే మీకు చాలా టాలెంట్ ఉంది, దీన్ని బయట తీయాలి అని చెప్పి నా కోరిక అనమాట. దాంతో నా కోసం నన్ను ఇంతగా ఆహ్వానించి ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన సార్ వాళ్ళకి, దాంతోపాటు ప్రిన్సిపల్ సార్ ప్రత్యేకంగా థ్యాంక్ యూ అండి. రిజిస్టర్ అయ్యారంటే కంగ్రాచులేషన్ సార్. భార్యగా ఎంత పాత్ర పోషిస్తామో సమాజంలో కూడా మనకు ఒక రోల్ ఉంది. దాని గురించి ఆలోచించి మీరు ఒక పెద్ద స్థాయికి రావాలి. అది మీరు అనుకుంటే అది సైంటిస్ట్ కావచ్చు, ఆంటర్ప్రినర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ యూత్ అందరికీ కూడా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ట్రెండ్ అయ్యే మొత్తం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు కలెక్టర్లైనా ఏఐ కావాలి, డాక్టర్లైనా ఏఐ కావాలి, లాయర్లైనా ఏఐ కావాలి. ఏ రంగంలోకి వెళ్ళినా వచ్చే 5 సంవత్సరాల తర్వాత ప్రపంచాన్ని ఒక మార్పు తీసుకొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఒక 20-30 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రపంచాన్ని ఎలా నిర్దేశించారో మీ తరం మొత్తం కూడా ఏఐతో ముడిపడింది. కాబట్టి ఇప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి, దాన్ని ఎంత జాగ్రత్తగా ఉండాలి, దానికి సంబంధించి భవిష్యత్తులో కోర్సెస్ ఏం చేయాలి. మీరు సివిల్స్ ప్రిపేర్ అయినా ఏఐ గురించి తెలుసుకోండి, ఇంజనీరింగ్ అయినా ఏఐ గురించి తెలుసుకోండి. 2 things that are going to rule the world. One is AI, second is AI without అన్నింటినీ బ్యాక్బోన్ అయినా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ బ్యాక్బోన్ అయినా సెమీ కండక్టర్స్. ఈ రెండు మాత్రం నెక్స్ట్ 30-40 years వరల్డ్ని
డ్రైవ్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని తక్కువ అంచనా అయింది, దాంతో నాకు సంబంధం లేదు అనుకోవద్దు. అందరూ ఎంతో కొంత ఏఐ స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. విత్ దిస్ నోట్ ఐఎమ్ ఎండింగ్ మై స్పీచ్. థ్యాంక్ యూ సార్. ఈ సిల్వర్ జూబ్లీ కళాశాల ఏదైతే ఉందో ఇది ఘన చరిత్ర ఉన్న కళాశాల. ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని తయారు చేసిన ఒక మంచి చరిత్ర ఉన్న కళాశాల. ఇలాంటి కళాశాలలో పిల్లలు వేరే ప్రాంతాల నుండి, అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం నుండి ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్ ద్వారా వచ్చిన పిల్లలు ఉంటారు. సో వీరికి మరియు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మరి కళాశాలలు ఏవైతే కేవీఆర్ కళాశాల కావచ్చు, మెన్ కళాశాల కావచ్చు, ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఐఏఎస్ ఐపీఎస్ మీద మంచి అవగాహన అందించాలనే దృక్పథంతో మంది పిల్లల్ని ఓపికగా ఇంతసేపు వారి యొక్క డౌట్స్ అన్ని పరిష్కరించి వీళ్ళకి త్వరలో గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు కాబట్టి వీళ్ళకి మంచి మంచి వీడియోస్ మరియు వర్చువల్గా కూడా ప్రతి వారం కూడా క్లాసెస్ తీసుకుంటారని చెప్పడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఇలాంటి సహకారంగానే అందిస్తే ఈ మార్జినలైజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఫ్యూచర్లో మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. కూకట్పల్లిలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. నగరం నడిబొడ్డున హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మియాపూర్లో పట్టపగలు దొంగతనాలు జరుగుతున్నాయి. కేపీహెచ్బీలో కత్తులు పట్టుకుని ఇళ్లలోకి వెళ్లి దాడులు చేస్తున్నారు. డ్రగ్స్ గంజాయి మత్తులో తూగుతున్న యువకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. గత 10 సంవత్సరాలలో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందో ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ ఎలా ఉందో పోలీసులే నిర్ధారించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. పాపకు హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయని వెనస్డే థర్స్డే స్కూల్కి కూడా పంపించలేము. ఈరోజు కూడా మెసేజ్ వచ్చింది 18th నుంచి 23rd వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి కేవీ స్కూల్లో. బాబు కొట్టంగా ఏడ్చిపోయిండు, తినలేదు, అసలు పాల్గొని రాలేదు అనేసి మేము పాపని బాక్స్ కూడా కట్టి పెట్టుకుంటాం. స్నానం చేసుకొని బయటకు వచ్చిండే, బయటకు వస్తే సరిగ్గా స్నానం చేయలేము మమ్మీ, పోయి తిడితే మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకుంటాం. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సివిల్ సర్వీసెస్పై అవగాహన కార్యక్రమానికి హాజరైన ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మేడంను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ఎల్లప్పతో పాటు కె కృష్ణుడు, కె వెంకటేశ్వర్లు, రంగస్వాములు శాల్వా కప్పి పూల బొకే అందించి ఘనంగా సన్మానం చేశారు. చెప్పనా ఈరోజు రండి సార్ కొద్దిగా సైడ్ నాకు వేరే పని అన్నా పట్టుకున్నా బొక్కే అవది. ఈరోజు కర్నూలులో విభిన్న ప్రతిభావంతుల విభాగం తరఫు నుంచి తెలియజేయడం ఏమంటే, ఈరోజు బాలలత మేడం గారు మనకి రెండో స్టీఫెన్ హాకింగ్గా ఆమెను పిలుస్తారు. ఎందుకంటే ఆమె ఎన్నో కార్యక్రమాలలో ఒక పక్క అంగవైకల్యం ఆమెను బాధిస్తున్నా కూడా నేను అంగవైకల్యరాలని కాదు, విభిన్న ప్రతిభావంతురాలని కాదు, నేను ఈరోజు కర్నూలుకి విచ్చేసి ఎంతోమందిని ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేశారు. ముఖ్యంగా మేడం గారు ప్రోగ్రాం అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈసారి సివిల్స్లో మంచి ర్యాంక్స్తో ఉత్తమమైన స్థానాల్లో పొందాలని మేము జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం తరపు నుంచి కోరుకుంటున్నాము. నా పేరు ఆర్కే వెంకటేశ్వర్లు, జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఐఏఎస్ పైన, సివిల్స్ పైన డిగ్రీ పిల్లలు
ఆపై చదువుతున్నటువంటి పిల్లలు మరి జూనియర్లు అయినటువంటి పిల్లలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించడానికి వచ్చేసినటువంటి బాలలత మేడం గారిని కలిసి అభినందనలు తెలపడం జరిగింది. భారతదేశంలో మనం చూసినట్లయితే విభిన్న ప్రతిభావంతుల్లో ముఖ్యంగా ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళలో చూసుకున్నప్పుడు ఈ ఉన్నతమైనటువంటి చదువుల్లో చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఉన్నారు. వారిలో బాలలత మేడం గారు ఒకరు అని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లీ కాలేజీకి వచ్చి, అది కూడా కర్నూలు జిల్లాలో అత్యున్నతమైనటువంటి కాలేజీ సిల్వర్ జూబ్లీ కాలేజీ, ఆ కాలేజీలో ఈరోజు అవేర్నెస్ కల్పించి వారి యొక్క సేవల్ని ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల పరిధిలో మొత్తానికి కూడా అవేర్నెస్ కల్పించే విధంగా వారు పూనుకోవడం, ఒక విభిన్న ప్రతిభావంతురాలు, ఈవెన్ కారు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి మహోన్నత వ్యక్తి, అంత కష్టాల్లో కూడా అంత శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తన శారీరక ఇబ్బందులను లెక్క చేయకుండా తన వైకల్యాన్ని బాధలు కూడా ఆమె మనసులో కనిపించకుండా కేవలం సమాజ సేవ స్ఫూర్తితోనే సమాజంలో అనేక నిరుపేదలకు, పేదలు ఉన్నటువంటి వాళ్లకు అవగాహన కల్పించి వాళ్ళను కూడా సమాజ స్ఫూర్తితో ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో వారు ఇటుకు వచ్చి ఈరోజు అవేర్నెస్ కల్పించినందుకు మా విభిన్న ప్రతిభావంతుల సమాజం మొత్తం కూడా ధన్యమైందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఉన్నటువంటి పొజిషన్ చూస్తే మిగతా వాళ్ళు అలాగనే ఉన్న వాళ్ళు అయితే కనీసం బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా ఇబ్బందులు కూడా అధిరోహిస్తూ ముందుకు రావడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయము. అందుకు మా విభిన్న ప్రతిభావంతుల సమాజం మొత్తం కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. సమాజాన్ని కూడా ఒకటే కోరుతూ ఉన్నాం, మీరు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రాబోయేటువంటి సివిల్స్లో, ఐఏఎస్లో ఖచ్చితంగా మీరు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అత్యధిక మంది కూడా ఐఏఎస్లుగా తయారు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. నా పేరు ఎల్లప్ప, తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి చీటింగ్ కేసులలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం చెంచల్గూడ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చారు. అఘోరిపై 4 చీటింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో 3 నెలలుగా జైల్లో ఉన్నారు. ఇటీవల బెయిల్ లభించిన సంబంధిత పత్రాలు అందడంతో జైలు నుంచి విడుదల ఆలస్యం అయింది. ఇక బెయిల్పై బయటకు వచ్చాక తాను కాశీకి వెళ్తున్నట్లు అఘోరి వెల్లడించారు. మరోవైపు వర్షిని గురించి ఏం మాట్లాడతారో ఆసక్తి నెలకొంది. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? ఒక డాక్యుమెంట్ తీయాలి నాదే, జిరాక్స్ వాళ్ళని. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా, ఒక విజువల్ తీసుకున్నావు. మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? ఎస్సీల విద్యాభివృద్ధి కోసం శ్రేష్ఠ పథకం వరం లాంటిది. దారిద్ర్య రేఖకు దిగువనున్న ఎస్సీల విద్యాభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఎన్టీఏ శ్రేష్ఠ పథకం తీసుకురావడం జరిగిందని శ్రేష్ఠ పథకం తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహరాజు తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం దగ్గర విలేకరులతో రాష్ట్ర కార్యదర్శి నరసింహరాజు, జయన్న మద్దిలేటీలు మాట్లాడారు. నేనైతే తీసుకుంటా.
2022వ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రేష్ఠ అనే విద్యా పథకం కేవలం ఎస్సీ విద్యార్థుల కోసమే ఉన్నది. ఈ ఎస్సీ విద్యార్థులు నేషనల్ వైడ్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది జాతీయ స్థాయిలో అత్యున్నతమైన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఎన్నుకోబడతారు. ఈ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అన్ని రాష్ట్రాలలో, భారతదేశం మొత్తంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది ర్యాంకింగ్ బట్టి. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 20 వలన స్థానికత కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ జీవో నంబర్ 20 ఉద్దేశం ఏంటంటే 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడైనా ఏదైనా అవుట్ ఆఫ్ స్టేట్లో చదివితే వీళ్ళు నాన్ లోకల్గా గుర్తించబడుతున్నారు. దీనివలన వీళ్ళు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఎన్నిక అయినప్పటికీ, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అయినప్పటికీ స్థానికత కారణంగా వీళ్ళకు మంచి ర్యాంక్స్ వచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో నాన్ లోకల్గా పరిగణించబడటం వల్ల వీళ్ళ ప్రతిభ మరుగున పడిపోతుంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకం ఉద్దేశం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. దీంట్లో మన ప్రధాన డిమాండ్ ఏంటంటే మా అభ్యర్థన ఏంటంటే, సార్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకం నుండి కేవలం ఓన్లీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పిల్లలు మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. వీళ్లకు జాతీయ స్థాయిలో పరీక్ష ద్వారా ఎన్నుకోబడినారు కాబట్టి రాష్ట్రంలో కనీసం ఎస్సీ పిల్లల వరకైనా మీరు ఈ ఎగ్జామ్షన్ ఇచ్చి ఎస్సీలకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, తర్వాత హాస్టల్ వసతులు కల్పించి వీళ్ళని విద్యా పథకంలో అభివృద్ధి పదంలోకి నడిపించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు నరసింహరాజు. నేను విద్య, ఉద్యోగ, ఉపాధి ఒక సంస్థలో మెంబర్గా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శ్రేష్ఠ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శి. కర్నూలు జిల్లా కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీలో కార్డన్ సెర్చ్ అండ్ ఆపరేషన్ నేరాల నివారణకు ప్రజలు సహకరించాలి. కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్ అల్లర్లు, గొడవలు జోలికి వెళ్ళకండి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి, కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు శాంతి భద్రతల పరిరక్షణకై కర్నూలు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు 4వ పట్టణ సిఐ విక్రమ సింహ, కర్నూలు సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు సిబ్బంది కలిసి కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో బుధవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రౌడీ షీటర్స్, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు, కౌన్సిలింగ్ చేశారు. ఈ సందర్భంగా కర్నూలు డీఎస్పీ అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఈ నెల 30న సంచార ఆర్త సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ది వెన్యూ ఫంక్షన్ హాల్లో జరుగుతుందని కర్నూలు జిల్లా ఓబీసీ జిల్లా నాయకులు మురళీనాయుడు, ఉల్చాల లక్ష్మణ్ నాయుడు, తేజారాం, విజయ్ భగవతులు తెలిపారు. కర్నూలు నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో సంచార అర్ధ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవం ఆగస్టు 30వ తేదీన విజయవాడ నగరంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమం కరపత్రాలను ప్రారంభించారు. भारत माता की जय, भारत माता की जय। మొట్టమొదటి సభని సంచారదారులకు సంబంధించిన సభ పెట్టాలని రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకత్వంతో మాట్లాడినారు. దానికి అనుగుణంగా వెంటనే ముందుగా ఈ యొక్క సభని సంచార జాతుల దినోత్సవం అయినటువంటి ఈ నెల 31వ తారీఖు అయితే ఆ రోజు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది కనుక ముందు రోజు 30వ తారీఖు ఈ కార్యక్రమం చేయాలనేది నిర్ణయం చేసుకున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఈ యొక్క ప్రజాస్వామ్య పాలనలో రాజకీయ పార్టీలు ఓట్లు ఎక్కడ ఉంటే అక్కడే మొగ్గు చూపేటువంటి సందర్భం మనం ఈ దేశంలో నెలకొన్న విషయం మనందరూ తెలుసు. అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీ అంత్యోదయమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉంది కనుక, ఈ సిద్ధాంతం కలిగి ఉంది కనుక ఈ యొక్క పార్టీ ప్రధానంగా ప్రతి ఒక్కరికి
సుపరిపాలన అందాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. అందుకొరకే వీళ్ళ యొక్క ఓటు బలం ఉందా లేదనే ఆలోచన లేకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళని మనం అభివృద్ధిలోకి తీసుకెళ్ళినట్టయితే దేశం అభివృద్ధి చెందుతుంది. కనుక ఈ సంచార జాతుల వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ఓటు బలం లేకపోవడం వల్ల పూర్తిగా నెగ్లెక్ట్ కావడం వల్ల జరిగింది, నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. ముఖ్యంగా మొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళకి పూర్తిగా ఓట్ బ్యాంక్ పాలసీ తోటి ఈ సంచార జాతులని ఎక్కడ కూడా వాళ్ళని ఆదరణ చేసినట్టు కానీ వాళ్ళ అభివృద్ధి పథంలో తీసుకొచ్చినట్టు కానీ లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించినట్టు కానీ ఎక్కడ కూడా కనపడలేదు. వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యానికి వదిలిస్తుంది అనే విషయం మనకు తెలిసిన విషయం. అయితే భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారు మొట్టమొదటిసారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు సంచార జాతకు సంబంధించినటువంటి డిఎన్టీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారి. అంతేకాకుండా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక డిఎన్టీ కమిషన్కి మరొక కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన పూర్తిగా పరిశోధన చేయడం డిఎన్టీకి సంబంధించి ఈ యొక్క సమావేశాన్ని ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి మోసం చేసిన దుష్ట కాంగ్రెస్ సర్కార్పై ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం. 2 లక్షల ఉద్యోగాలపై శ్వేతపత్రం ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ నాయకులు క్యాంపస్లో అడుగుపెట్టాలని నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు. ఈ నేల పుట్టినప్పటి నుండి తెలంగాణ గడ్డకు బహిరంగంగా ఈ గడ్డ ఏడుస్తుంది. ఈ నాయకులు నాయకులు ఎంతగానో ఈ గడ్డ ఏడిపిస్తారు. నువ్వేందమ్మా నువ్వు? ఓ రేవంత్ రెడ్డి ఒక నియంత. ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మేము ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈ రేవంత్ రెడ్డి మాకు అరాచకమేంది? ఉస్మానియా యూనివర్సిటీ ప్రజాప్రభుత్వంలో ఇదే నడిచేది. ప్రజల్ని మాట్లాడలేరా చెప్పండి? ఒక్కొక్క కాంగ్రెస్ కరడుగడ్డే కాంగ్రెస్ వాదులో ఒక బిడ్డ మీరు. మా నాయన చచ్చిపోయే వరకు కాంగ్రెస్ కి ఓటేస్తున్నాడు. ఇప్పుడు ఇట్లా మమ్మల్ని మోసం చేస్తే మా నాయన ఊకుంటారా? మా నాయనలు ఊకుంటారా? నిరసనలు ఎందుకు చెప్తావు అంటే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు పిల్లలు వేస్తున్నాడు. ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు పిల్లలు వేస్తున్నాడు. ఒక్కటే చెప్తున్నా, నువ్వు పిలప్ చేసినాక శ్వేతపత్రం రిలీజ్ చేసినాకనే నువ్వు ఓయికి రావాలి. ఎట్లా ఓయికి ఎవరిది? మేము కష్టాలు పడ్డావు, నిన్ను గెలిపించాం. నీకు నీలేక మేము ఉద్యోగాలు కొట్టొద్దా? వెంగల్ రెడ్డిపై ఆరోపణలు వాస్తవాలా అవాస్తవాలా? నష్టం ఎవరికి, లాభం ఎవరికి? ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వెంగల్ రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమంలో అలుపెరుగని పోరాటాలు చేశారు అన్నది వాస్తవం. నిరంతరం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల ఆపదలో ఉన్న వారికి ఉద్యోగస్తులకు ఆపన్న హస్తం అందిస్తూ వచ్చారు. అయితే ఎప్పుడు లేని విధంగా వెంగల్ రెడ్డి పదవి విరమణ పొందుతున్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని 2025 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చేయూతనిచ్చారని పదవి విరమణ జూలై 31న పొందారు. 12న పదవి విరమణ ఆత్మీయ సన్మాన సభ ఫ్లెక్సీలు వెంగల్ రెడ్డి తరపు వారు వేశారు. వ్యతిరేకించేవారు కరపత్రాలు, పత్రిక ప్రకటనలు చేశారు. ఇలా కానించు వేసి నువ్వు అన్ని ఆరోపణ చేసి నువ్వు అంటే ఈరోజు ఏదో 22 లక్షలు ఖర్చు పెట్టుకుంటే
మనం కూడా అడగలే పాపం జిల్లా ఇష్యూ నువ్వు 100 కిలోమీటర్లు స్పీడ్ అయితే నేను 1000 కిలోమీటర్లు స్పీడ్ వయసు 60 సరిగ్గా అర్థమైపోయింది. మీరు కూడా కాదు కదా, మరి ఇంకేముంది, ఎడబాడి వేస్తారు, ఎడబాడి ఆధ్వర్యంలో దర్జాగా ఎలక్షన్ జరుగుతాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.